కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు కదా. ఉత్పన్న ఏకాదశి విశేషం ఏమిటి? కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. సరే, ఏకాదశి అనేది మనందరికీ చాలా చిరపరిచితమైనటువంటి పదం, చాలా పవిత్రమైనటువంటిది, ప్రముఖమైనటువంటిది ఏకాదశి తిథి అనేటువంటిది. దీనికి ముందు ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న అనంటే పుట్టినటువంటి, జన్మించినటువంటి ఏకాదశి అని. ఏమిటండి ఉత్పన్న ఏకాదశి అని అంటే, ఈరోజు కొన్ని గ్రంథాల్లో ఏమని రాశారంటే అమ్మవారు జన్మించినటువంటి ఏకాదశి, కొన్నిట్లో అయ్యవారు, ఇక్కడ మొత్తానికి దైవం జన్మించినటువంటి ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అని దీన్ని అన్నారు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి, మన ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు పుట్టినరోజు అనుకోండి, మన పుట్టినరోజు కంటే కూడా తల్లిదండ్రుల పుట్టినరోజుని మన పుట్టినరోజుగా జరుపుకోగలం. అంటే మన పుట్టినరోజు నాడు ఎంత ఆనందంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటామో, మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ లక్ష్మీనారాయణలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమిటి, చక్కగా పూజా పునస్కారాలు ఆ దేవతా విగ్రహాలకి నువ్వు చేయగలవు. అందున పవిత్రమైనటువంటి కార్తీక దామోదరుడి యొక్క ఆవాసమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. ఈ ఉత్పన్న ఏకాదశి, అసలు ఏకాదశి తిథి అంటేనే మనకి ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు మనకి వస్తూ ఉంటాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు. ఆ 24 ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒకటి, అలాగే భీష్ముడికి సంబంధించినటువంటి ఏకాదశి ఏదైతే ఉన్నదో ఇటువంటివి చాలా ప్రముఖమైనటువంటి ఏకాదశులు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి, నిద్ర లేచినటువంటి రోజు. ఇట్లా ఈ ప్రముఖమైనటువంటి ఏకాదశులు కొన్ని ప్రముఖమైనటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఒకటి ఈ ఉత్పన్న ఏకాదశి. ఇది చాలామంది పాటించరు, కానీ ఎక్కువ మందిగా ఈ కార్తీక మాసంలోనే ఇది వస్తుంది, ఈ ఉత్పన్న ఏకాదశి. ఈరోజు ఏం చేయాలంటే లక్ష్మీనారాయణుల యొక్క పూజని మనం నిర్మలమైనటువంటి చిత్తంతో మనం ఆరాధించగలిగితే ఏకాదశి తిథి ఏ రకంగా పవిత్రమైనటువంటిదో ఆ రకమైనటువంటి పవిత్రతను నీకు కలగచేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు.